అసలు వారం క్రితం వరకు ఇదొక మూవీ వస్తుందని నాకు తెలియదు. తెలిసాక కూడా ఈ మూవీ మీద నాకు పెద్దగా అంచనాలు ఏమీ కలగలేదు. కానీ కట్ చేస్తే అట్ ప్రెజెంట్ మంచి యాక్షన్ థ్రిల్లర్లు లేకపోవడం వల్ల ఏర్పడ్డ లోటుని తీర్చడానికే వచ్చినట్టుంది ఈ మూవీ పరిస్థితి. ఈవెన్ దో ఈ మూవీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మూవీ నాకు నచ్చిందని చెప్తా. ఖైదీ సినిమాలాగా ఈ మూవీ యొక్క స్టోరీ కూడా ఒక నైట్లోనే జరుగుతుంది. అండ్ స్టోరీతో పాటు టేకింగ్ పరంగా కూడా ఈ రెండు మూవీస్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఖైదీ లాంటి సినిమా తీయాలనే ఇంటెన్షన్తోనే ఈ మూవీని తీశారన్న సంగతి చాలా క్లియర్గా అర్థమైపోతుంటుంది మనకి. అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నారే తప్ప ఆ మూవీని కాపీ కొట్టలేదు కాబట్టి ఆ సిమిలారిటీస్ ఈ మూవీకి డ్రాబ్యాక్గా మారలేదు. ఈ మూవీ స్టార్ట్ అయిన పావుగంట వరకు ఒక రొటీన్ యాక్షన్ మూవీ మాదిరిగానే సీన్లు డైలాగులు వస్తుంటాయి. ఆ వ్యవహారం అంతా అయిపోయాక ఎప్పుడైతే అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్కి ఈ మూవీ చేరుతుందో అక్కడి నుంచి ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్న క్యూరియాసిటీ మెయింటైన్ అయ్యేలా సాగుతుంది. అఫ్కోర్స్ ఈ క్రమంలో చాలా లాజిక్లు గాలికి వదిలేశారనుకోండి. అయినా కూడా పెద్దగా డీవియేషన్స్ ఏమీ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ నరేషన్తో ఈ మూవీ ముందుకు సాగడం వల్ల లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి కొన్ని రొటీన్ ట్రోప్స్ వలన ఎంత ఇగ్నోర్ చేద్దామన్నా కూడా ఇగ్నోర్ చేయలేనంత ఇల్లాజికల్ సీన్స్ పడడం వలన అప్పటి వరకు ఏర్పడ్డ ఒపీనియన్కి కొంచెం డెంట్ పడుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక వాచబుల్ యాక్షన్ థ్రిల్లర్నే చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కిచ్చా సుదీప్ పెర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా చూపించడానికి ఉపయోగపడ్డాయి. డైలాగ్ డెలివరీ అంటున్నాడేంటి, కొంపతీసి సుదీప్ గారిని తెలుగులో సొంత డబ్బింగ్ చెప్పుకున్నారా ఏంటి అని డౌట్ పడకండి. నేను కన్నడ వెర్షన్లోనే ఈ మూవీని చూసా. సో ఒరిజినల్గా ఆయన వాయిస్తో చెప్పిన డైలాగ్స్ నాకు నచ్చాయి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో కొంతమంది బాగానే పర్ఫామ్ చేశారు కానీ కొంతమంది మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అజనీష్ లోక్నాథ్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకేష్గా ఉన్నాయి కానీ ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇక శేఖర్ చంద్ర చేసిన సినిమాటోగ్రఫీ అండ్ గణేష్ బాబు చేసిన ఎడిటింగ్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యాయని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మీకు కనుక అనవసరమైన లవ్ ట్రాక్లు డ్యూయెట్లు సోది సీన్లు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నెరేట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్లు అంటే ఇష్టం ఉంటే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే ముందు చెప్పుకున్నట్టు లాజిక్లు పెద్దగా ఉండవు ఈ మూవీలో. సో ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.